లెంటులోని 16వ దినము శనివారము శిలువ మనకొరకే. యెషయా 53:3, లూకా 23:33-43, 2 కొరింథీ 5:21. ప్రార్థన. తండ్రి, నీవు చేసినవన్నీ మాకొరకే. నిన్ను నీవే మాకొరకు ఇచ్చివేసుకొన్నావు గనుక నీకు స్తోత్రము. పాపమెరగని నీవు మాకొరకు అన్నీ చేసినావు. తుదకు నీవే పాపమైనావు. ఏమి గ్రహించగలము? ఈ నీ చరిత్రను తలంచుకొని కృతజ్ఞతాహృదయముతో కన్నీటి వందనములు ఆచరించు కృప దయచేయుము. ఆమెన్. మన కొరకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని ప్రవక్తయైన యెషయా వ్రాసినాడు. ఇది క్రిస్మస్ పాఠము, క్రిస్మస్ చరిత్ర, క్రిస్మస్ ప్రవచనము. ఈ ప్రవచనములో ముఖ్యమైన మాట మన కొరకు. ఈ వేళ మన ప్రసంగము కూడా మన కొరకు అనే మాటే. 2 కొరింథీ 5:21లో పాపం లేని ప్రభువును మన కొరకు పాపముగా చేసెను. ఇప్పుడు యెషయా వ్రాసింది చూద్దాము. యెషయా జన్మచరిత్ర, పౌలు మరణచరిత్ర వ్రాసిరి. జన్మము మనుష్యుని జీవితములో మొదటిది, చివరిది మరణము. యేసుప్రభు యొక్క జన్మము మొదలు మరణము వరకు ఈ మధ్య ఉన్నది జరిగినదంతయు అనగా ఏమి చెప్పినారో, ఏమి జరిపినారో, ఏమి అనుభవించినారో అదంతయు మనకొరకే. మొదటి నుండి చివరి వరకు మనకొరకే, చివరి నుండి చిట్టచివరి వరకు మనకొరకే. అనగా మరణముంది సమాధిలోకి వెళ్లిన తరువాత జరిగిన పునరుత్థానము, ఆరోహణము, రెండవ రాకడ, 1000 ఏండ్ల పరిపాలన, సజీవుల తీర్పు అంతా మనకొరకే. క్రీస్తు తన కొరకు కాదు, అంతా మనకొరకే. యెషయా 53లో ఆయన ఈ లోకమునకు వచ్చి శిలువ మరణము పొందుదరని ప్రవక్తలందరూ ఆయనను గురించి వ్రాసిన వ్రాతలన్నీ మనకొరకే. పాత నిబంధనలో ప్రభువును గూర్చి చూచాయగా ఎక్కడెక్కడనున్నదో, ఎక్కడ స్పష్టంగానున్నదో పరిశీలించవలను. మన కొరకు కుమారుడు అనుగ్రహింపబడెను, మన కొరకు శిశువు పుట్టెను అని ఈ విషయము స్పష్టంగానున్నది. కొన్ని స్పష్టంగానూ కొన్ని చూచాయగానూ ఉన్నవి. ఈ రెండునూ మనకొరకే. బేత్లెహేములో పుట్టుట, యెరూషలేములో శ్రమపడి కల్వరిలో సిలువ వేయబడుట అన్నీ మనకొరకే. గనుక ఆదికాండము నుండి ప్రకటన వరకు 66 పుస్తకములలోనూ ఎర్రసిరాతో మనకొరకే వ్రాసెను. అదంతయూ మనకొరకే. గనుక ఈ 66 పుస్తకములలోని కదేగాదు, అనాది స్థితి కూడా మనకొరకే గాని అది మనకు తెలియదు. ఆది నుండి మనకు ఆదికాండములో సృజింపబడిన భూమి, వెలుగు, నీరు, గాలి, నేల, పంటలు అవన్నీయూ మనకొరకే. అలాగుననే క్రీస్తు ద్వారా కలిగిన సృష్టి అంతయూ మనకొరకే. యోహాను 1:11లో ఆయన లేకుండా ఏమీయూ కలుగలేదు అని ఉన్నది. గనుక కలిగినదంతయూ ఆయన వల్ల కలిగినది. అదంతా మనకొరకే. ఇదంతా మనకొరకే గాన ఇక్కడ, అక్కడ, ఎక్కడైనా మనము ధన్యులమే. అన్ని కాలములలో, అన్ని స్థలములలో ధన్యులమే. చివరగా పరిశుద్ధులుగానున్నా, పాపులుగానున్నా ధన్యులమే. ఎందుకనగా మన పాపములన్నీ ఆయన మీద వేసికొన్నారు. గాన మనము పాపములలో పడినను ప్రభువు లేవదీయుటకే వచ్చెను. గాన ధన్యులమే. ఆయన మోయడానికే వచ్చెను. గాన మనమీద నుండి పాపభారమును తీసివేసి ఆయన మీద వేసుకుని మోయవలసిందే. ఇక పాపములు మనమీద లేవు, ఆయన మీదనే ఉన్నవి. మనము పాపము చేసినప్పుడు మనము పాపులము. ఆయన వచ్చి అవి తనమీద వేసికొన్నందున ఆయన పాపి, మనము పరిశుద్ధులము. ఆ కథ శిలువమ్రానుపై జరిగింది. ఎప్పుడైతే ఆయన తనపై వేసికొన్నాడో ఆయన మన శిక్ష అనుభవించి మరణము పొంది సమాధి అయి 3వ దినమున లేచి మరణము దులిపివేసెను. తరువాత చావు ఆయన మీద లేదు. చావు ఇక ముందుకు మనమీద కూడా ఉండదు. ఆయన చావును దులిపివేసి మహిమ శరీరముతో నున్నారు. రాకడప్పుడు మనలను కూడా మహిమ శరీరధారులుగా చేస్తారు. 2 కొరింథీ 5:21లో ఉన్నట్లు ఆయన తన కుమారుని ఈ లోకమునకు పంపుట ద్వారా పరిశుద్ధుని పాపముగా చేసెను. ఈ వాక్యము చదివితే కొందరు అభ్యంతరపడుదురు. అదెంత చెడ్డమాట అందురు. మనము గ్రహించలేముగాని ఒక్క మాట ద్వారా గ్రహించగలము. ఏలాగనగా పాపమెరుగని ఆయనను మనము పాపిగా చేసినాము. మన పాపమే ఆయనను సిలువకు అంటగొట్టెను. గాని ఆయన పాపము లేని పరిశుద్ధుడు. కాబట్టి ఆయన జన్మ ఏలాగు మనకొరకో అలాగే ఆయన మరణము కూడా మనకొరకే. శిశువు పుడితే సంతోషము, చనిపోతే దుఃఖము. అలాగే ప్రభువు బేత్లెహేమునందు జన్మించగా సంతోషించినాము. గాని తన చావునందు ఆయన మన పాపములు తనపై వేసికొని మనకు విడుదలనిచ్చి మనకు తేలిక చేసినందున సంతోషించవలను. మన జన్మ లక్షణము ఏదనగా జన్మ సంతోషము, చావు దుఃఖము. గాని ప్రభువు విషయంలో జన్మ, చావు రెండునూ సంతోషమే. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతిగా అగునట్లు తన చావు ద్వారా చేసెను గనుక సంతోషించాలి. మనలను నీతిగానూ ప్రభువు పాపిగానూ చేసెను. ఆయన పాపిగా కాకపోతే మనకు నీతి లేదు. గాన సంతోషించాలి. ప్రభువు
మరణము వలన మనకు మేలే. ఇందులో ఒక రహస్యమున్నది. అదేమనగా, ఇతర మతస్థులు ఈ విషయమును గూర్చి మనము పాపము చేయుటేమిటి, దేవుని కుమారుడు చనిపోవుటేమిటి, ఇది కేవలము అన్యాయము అంటున్నారు. క్రైస్తవులు జవాబు చెప్పుట కష్టమేగాని పండితులు చెప్పివేసిరి. ఒక మనిషి అప్పులపాలైనాడు. ఒక ధనికుడు ఆ పేదవానిపై జాలిపడి అతని అప్పులు తీర్చును. అతను అప్పులవల్ల పేదవాడు, ధనికుడు తీర్చినందున సంతోషము. ఇతను తీర్చినట్లే ప్రభువు తీర్చుట అన్యాయము కాదు. అప్పు చేయుట ధనికుడు తీర్చుట అనరుగాని ప్రభువు తీర్చినాడు అంటారు. ప్రభువునన్నారు గనక ధనికుని అనాలి. ధనికుని అనకపోతే ప్రభువును అని కూడా అనకూడదు. ఈ ప్రశ్న ఇప్పుడు హిందూ దేశములో బలముగా ఉన్నది. మొదట కలకత్తాలో బలంగా పుట్టెను. ఇప్పుడక్కడ తగ్గి మన ప్రాంతములలో బలంగా ఉంది. ఆయనను అన్యాయముగా హింసించుట ఏమి న్యాయమనే వాదము. క్రైస్తవులేమని చెప్పాలంటే, సరే, మనిషి పాపము చేసినందువలన శిక్ష అనుభవించినట్లు ఇక్కడున్నవారు అనుభవించగలరా లేరా అని చెప్పాలి. నిజముగా ఆ సిలువే మనకు వస్తే బ్రతుకలేము. ఆయన దేవుడుగానా బ్రతికివచ్చెను. మనము సిలువ మోయవలసి వస్తే మనకు చావేగాని బ్రతుకలేము. ప్రభువు చావనూ చనిపోయెను, లేవనూ లేచెను గాన ప్రభువు మరణము వలన మనకు సంతోషము. ప్రభువుకు బాధాకరము, మరణకరమైన చరిత్ర. క్రైస్తవులందరూ ఈ దినము చాలా ఏడ్చెదరు. కథోలిక్కులు ఎక్కువ అంగలార్చెదరు. ఈ దినము వారు ప్రభువు విగ్రహము కొయ్యపై పెట్టి ఆనాడు జరిగినట్లు ఈ దినము జరిగించుచూ ఏడ్చెదరు. అది తప్పని చెప్పనుగాని ఆ అప్పులవానికి దిక్కులేకపోగా ధనికుడు తీర్చినందున ఆ బీదవాడు కృతజ్ఞతతో కన్నీరు కార్చి, నా రుణము తీర్చి నన్ను విడిపించినావనే కృతజ్ఞతతో ఏడ్చును. అదే కథోలిక్కుల ఏడ్పైనది. దుఃఖకన్నీరు కాదు, రుణము తీర్చినందున వచ్చే కన్నీరు, కృతజ్ఞత కన్నీరు. మన ధ్యానములో అట్టి కృతజ్ఞత కన్నీరు కార్చాలి. దుఃఖకన్నీరు కూడా ఆయనకింపే. మన విశ్రాంతి సమయంలోనూ ప్రభువు ఉపకారములు తలంచితే కన్నీరు వచ్చును. ఇది అయ్యగారి యొక్క, మన యొక్క అనుభవము. దుఃఖకన్నీరు అయ్యగారికి రాలేదు, కృతజ్ఞత కన్నీరు వచ్చినది. 3 కన్నీళ్లున్నవి. ఒకటి పశ్చాత్తాప కన్నీరు. ఇది చాలా మంచిది. ఇది అయ్యగారికి కుదిరిందట. రెండవది శ్రమ చూచినందున దుఃఖముతో వచ్చిన కన్నీరు. ఇది అయ్యగారికి కుదరలేదు. ఇది తప్పులేదు. మూడవది కృతజ్ఞత కన్నీరు. ఈ కన్నీరు అయ్యగారికి వచ్చాయట. రెండవదానిలో శ్రమ చూచి దుఃఖించనక్కరలేదు. మనలను నీతిమంతులుగా తీర్చుటకు ప్రభువుకు శ్రమల వల్ల కన్నీరు రాలేదు గనుక మనకునూ రాకూడదు. 40 దినములలో అయ్యగారికి వచ్చిన ప్రశ్న. బాధలో ఎవరైనా అమ్మో, బాబో, నాయనో అని మూల్గుదురు కదా. ఈ 3 ప్రభువుకు వచ్చెనా? ఈ మూడింటిలో ఏదైనా వచ్చెనా అని వచ్చెనట. సువార్తికులు ఆ సంగతి వ్రాతలలో ఎక్కడా వ్రాయలేదు. ప్రశ్న: ఆయన ఎప్పుడైనా మూల్గనా? తన యొక్క బాధ మనుష్యులందరూ అనుభవించే బాధ కంటే ఎక్కువైన బాధ గనుక ఆ బాధకు గుర్తుగా ఏలీ ఏలీ లామా సబక్తానీ అనగా, నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఆ మాటలో ఎక్కువ బాధను చూపించిరి గాని నిరాశ రాలేదు. ఈ పోకిరి గుంపును అనగా ప్రభువును శ్రమపర్చే గుంపును గూర్చి మొదటి మాటలో తండ్రి, వీరిని క్షమించు అని అన్నారు. 7 మాటలలో మనిషివలే నాదేవా అనే వరసలో పిలిచెను. తండ్రి అనేది ఇతరులను గూర్చిన్ని, నాదేవా అనేది తన్ను గురించిన్ని పలికెను. గనుక సిలువ ధ్యానములో ఎన్నో మాటలున్నవి. ప్రభువు జన్మచరిత్ర మొదలు మరణచరిత్ర వరకు మధ్యలోనున్న సంగతులన్నీ మనిషిని శ్రమపరిచేవన్నీ గుంపుగా కనిపించుచున్నవి. సిలువమ్రాను మీద అన్నీ ఉన్నవి. 1 బాల్యచరిత్ర, 2 కొండచరిత్ర, 3 రోగులను బాగుచేసిన స్వస్థత కనిపించుచున్నది. సిలువ మీదకి వెళ్లకముందు మృతులను లేపినట్లు సిలువ మరణములోనూ మృతులను లేపిరి. ప్రభువు జీవిత చరిత్రలోని విషయాలన్నీ సిలువ చరిత్రలో కనిపించుచున్నవి. మీరందరూ ఇప్పుడు ధ్యానములో ఉండి చూడండి. ఆనంద భాష్పము కొరకును అప్పుడే కన్నీరు, ఉపవాసము దేవునికి అంగీకారమగును. చిన్నప్పుడు అయ్యగారు ఏడ్చి ఏడ్చి ఏడ్చేవారిని నవ్వించేవారట. అయ్యగారి టీచరు దొర చనిపోగా ఆయన భార్య మిస్సమ్మ తన దేశము వెళ్ళుచుండగా అందరూ ప్రోగుచేసి కొంత చందా ఇచ్చిరట.
వారిని గూర్చి వ్రాసిన మాటలు ఫేర్వెల్ మీటింగులో చదువుచున్నారట. చదువుచున్నప్పుడు కన్నీరు కారుతున్నదట. ఆ ఏడ్పుకు ఎక్కుళ్ళు వచ్చెను. ఆ దొరసానిగారు ఏడ్చుచున్నారు. అయితే ఈయన ఏడ్చుచుండగా అమ్మగారికి చిరునవ్వు వచ్చిందట. అలాగే మీ ఏడ్పు ప్రభువుకు చిరునవ్వు తేవాలి. ఈ దినము చెప్పినదంతా నా కొరకే, మీలో ప్రతివారి కొరకే. ఈ దిన ఉపవాస ధ్యానములో చేసినదంతా నా కొరకే అనుకునువారు ధన్యులు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.